హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక న్యూ డైమెన్షన్ ఆఫ్ బయాలజీ గురించి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బయాలజీ ఇంటూ టూ గ్రూప్స్. ఆల్ బయాలజికల్ బ్రాంచెస్ని మనకి ఈ క్లాసిఫికేషన్లో మనం సపరేట్ చేయొచ్చు. అవి ఏంటంటే మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీ. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. బయాలజికల్ సైన్స్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ అనదర్ క్లాసిఫికేషన్ అనే డౌట్ రావచ్చు. సో ఇది అర్థం కావాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మ్యాక్రోస్కోపిక్ బయాలజీ. మైక్రోస్కోపిక్ బయాలజీలో మనకి బియర్ ఐతో మనం చూడలేని బయాలజికల్ ఆస్పెక్ట్స్ లేదంటే బయాలజికల్ ఆర్గానిజమ్స్ అన్నింటినీ వీ కెన్ క్లాసిఫై అండర్ దిస్ మైక్రోస్కోపిక్ బయాలజీ. సో మనకి కంటికి ఏవైతే కనిపించవో ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ బయాలజీ మొత్తం వీ కెన్ సెగ్రిగేట్ దిస్ అండర్ దిస్ మైక్రోస్కోపిక్ బయాలజీ. సో మనకి లివింగ్ సిస్టమ్స్ కెమికల్ కంపోజిషన్ నుంచి లార్జ్ యానిమల్ లైక్ బ్లూ వేల్ వరకు దాంట్లో ఉండే సెల్స్కి సంబంధించిన మాలిక్యులర్ కంపోజిషన్ కానీ సెల్ డైనమిక్స్ కానీ ఇవన్నీ మైక్రోస్కోపిక్ బయాలజీలో వస్తాయి. దెన్ వాట్ ఈస్ మ్యాక్రోస్కోపిక్ బయాలజీ? మ్యాక్రోస్కోపిక్ బయాలజీ అంటే దిస్ ఇస్ ద బయాలజీ ఇన్ విచ్ our naked eye can see or perceive the information related to living organisms. సో ఈ రెండింటికి డిస్టింక్షన్ అర్థమైంది కదా. సో మొత్తం మనం మైక్రోస్కోపిక్ బయాలజీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ బయాలజీ: బ్యాక్టీరియాలజీ, బయోకెమిస్ట్రీ, సైటాలజీ, developmental biology, embryology, endocrinology, enzymatology, genetics, immunology, microbiology, molecular biology, physiology, and all medical branches in medical science. సో ఇవన్నీ చూసుకుంటే మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లోనే ఉంటాయి. దీని ఆస్పెక్ట్స్ అన్నీ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి బ్రాంచెస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ బయాలజీ. ఇవన్నీ మనకి ఈ బయాలజికల్ బ్రాంచెస్ అన్నీ మనకి కంటికి కనిపించే రేంజ్లో ఉంటాయి ఇవన్నీ. సో ఎనాటమీ కావచ్చు, బోటనీ కావచ్చు, ఎంటమాలజీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, మెరైన్ బయాలజీ, పేలియంటాలజీ, జువాలజీ అండ్ సర్జికల్ బ్రాంచెస్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో అన్ని సర్జికల్ బ్రాంచెస్ ఇవన్నీ విజిబుల్ అయితేనే మనం చేస్తాం కాబట్టి ఇవి డెఫినెట్గా ఈ మైక్రోస్కోపిక్ బయాలజీలో మనం కేటగరైజ్ చేయొచ్చు. సో ఈ బ్రాంచెస్ అన్నీ మీకు అర్థమైనాయి కదా. సో దీని అప్లికేషన్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ మనకి నెక్స్ట్ చూద్దాం మనం. సో ఇలా క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనకి బయాలజీలో ఒక కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది మనకి. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ అంటే మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీ ఎట్లా రియల్ టైం బయాలజీలో మనం ఎట్లా అప్లై చేస్తాం, దాని అవసరం ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ మనం వైరాలజీలో అప్లై చేద్దాం. జనరల్గా మనకి వైరాలజీలో వైరల్ పార్టికల్స్ అన్నీ 20 to 250 ఆర్ 400 నానోమీటర్స్ ఉంటాయి. సమ్టైమ్స్ లార్జెస్ట్ వైరస్ 1000 మైక్రో నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో దట్ కెన్ బి విజిబుల్ ఇన్ లైట్ మైక్రోస్కోప్. సో మన వైరాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నీ అంటే దాని స్టడీకి సంబంధించిన కానీ దాని మాలిక్యులర్ కంపోజిషన్ కానీ దే ఆర్ ఇన్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్. సో నెక్స్ట్ బ్యాక్టీరియల్ సైజెస్ 0.5 to 5 మైక్రాన్స్. సో ఇది కూడా మైక్రోస్కోపిక్ డైమెన్షన్. ద స్మాలెస్ట్ బ్యాక్టీరియా ఈజ్ మైక్రోప్లాస్మా. సో మనం ఇలా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ బయాలజీని మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీని మనం రియల్ టైం బయాలజికల్ అప్లికేషన్స్లో మనం అప్లై చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం హ్యూమన్ సెల్ డైమెన్షన్స్ చూద్దాం. మెజారిటీ ఆఫ్ సెల్స్ 4 to 15 మైక్రాన్స్ ఉంటాయి. సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్సెప్షనల్ కేసులో
ఫీమేల్ ఎగ్ వస్తుంది, తర్వాత నర్వ్ సెల్ వస్తుంది. ఫీమేల్ ఎగ్ 120 మైక్రాన్స్ ఉంటుంది, తర్వాత నర్వ్ సెల్ 100 మైక్రాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, ఒక 6 to 7 ఫీట్స్ ఉన్న హ్యూమన్ బాడీలో ఆల్ సెల్స్ ఆర్ ఇన్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్. ఇంత వైవిధ్యం మనకి కంటికి కనిపించే అంత వైవిధ్యం ఉంది. తర్వాత కంటికి కనిపించినంత ఈ ఇన్నరెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్నరెంట్ ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడం కోసం ఈ మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీ క్లాసిఫికేషన్ అనేది చాలా మనకి ఒక బ్రాడ్ ఓవర్ వ్యూ తీసుకొస్తుందనే ఆలోచనతో ఈ క్లాసిఫికేషన్ చెప్పాను. సో మనకి బ్లడ్లో ఉన్న కాంపౌండ్ చూసినప్పుడు, ఈ బయోమాలిక్యూల్ చూసినప్పుడు నానోగ్రామ్స్, మైక్రోగ్రామ్స్, సమ్టైమ్స్ మిల్లీగ్రామ్స్లో కూడా ఉంటాయి. సో ఇలా మనం హ్యూమన్ సెల్లో ఉన్న డిఎన్ఏ చూసినప్పుడు, సింగిల్ సెల్లో ఉన్న డిఎన్ఏ చూసినప్పుడు 6 పికోగ్రామ్స్ ఉంటుంది. సో మీకు 30 to 40 ట్రిలియన్ సెల్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయండి. సో క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రోబయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీ? సో మైక్రోస్కోపిక్ బయాలజీ అనేది దట్ ఇంక్లూడ్స్ సో మెనీ బయాలజికల్ బ్రాంచెస్ దట్ ఆర్ స్టడీడ్ అండర్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్. మనం మైక్రోస్కోప్లో మనం ఏవైతే బయాలజికల్ ఆస్పెక్ట్స్ని మనం డీల్ చేస్తామో, సో ఆ బ్రాంచెస్ అన్నీ యూ కెన్ సెగ్రిగేట్ అండర్ దిస్ మైక్రోస్కోపిక్ బయాలజీ. సో మనం ఇప్పుడు మైక్రోబయాలజీ చూసినప్పుడు ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ మాత్రమే మనం మైక్రోబయాలజీలో వస్తుంది. మైక్రోబయాలజీ గురించి మనం చూసినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ లేదంటే బయాలజీ మాత్రమే మైక్రోబయాలజీలో వస్తుంది. ఉదాహరణకి బ్యాక్టీరియా గురించి స్టడీ చేయటం, వైరస్ గురించి స్టడీ చేయటం, ప్రోటోజోన్స్ గురించి స్టడీ చేయటం. సో దిస్ ఇస్ ద లిమిటేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ. So if you want to get a comprehensive idea on biological branches, it is very rational to classify biology branches into microscopic biology and macroscopic biology. We will see the chemical composition of living organisms. Chemical composition lo manam as we are the part of the universe kabatti, we are constituted with the atoms kabatti. సో యాటమ్స్ ఎప్పుడు ఆమ్స్ట్రాంగ్ డైమెన్షన్లో ఉంటాయి. దెన్ దీస్ యాటమ్స్ కంబైన్ టు ఫార్మ్ బయోమాలిక్యూల్స్. దీస్ బయోమాలిక్యూల్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ఆమ్స్ట్రాంగ్ డైమెన్షన్స్. సో ఇంకొంచెం చూసినప్పుడు దీస్ మైక్రోమాలిక్యూల్స్ అండ్ మ్యాక్రోమాలిక్యూల్స్, ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ నానోస్కోపిక్ డైమెన్షన్లో ఉంటాయి. తర్వాత ఈ నానోస్కోపిక్ మాలిక్యూల్స్ దట్ కన్స్టిట్యూట్స్ ఏ లివింగ్ సెల్. సో ఆల్ దీస్ లివింగ్ సెల్స్ కమ్స్ అండర్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్. సో ఈ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్ మైక్రో ఆర్గానిజమ్సే కాకుండా, సో మన కంటికి కనిపించే లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్స్ కూడా దే ఆర్ కమ్స్ అండర్ ద మైక్రోస్కోపిక్ డైమెన్షన్. సో దిస్ ఇస్ ద రేషనల్ సిగ్నిఫికెన్స్ that underscores the classification of biology into two groups. They are, మనం చూసాం కదా, మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ మైక్రోస్కోపిక్ బయాలజీ. సో ఈ విధంగా మనం బయాలజీని 2 గ్రూప్స్ కింద కేటగరైజ్ చేసి మనం అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఎ కాంప్రహెన్సివ్ ఐడియా ఆన్ బయాలజీ. సో బ్రాంచెస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ బయాలజీ అండ్ బ్రాంచెస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ బయాలజీ చూసారు కదా. సో ఈ వీడియో గురించి మీ కామెంట్ తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.